హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాస్యా వైబ్స్. ఈరోజు మీ ముందుకి మటన్ బిర్యానీతో వచ్చేసాము. ఈరోజు నేను మటన్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. చూడండి ఒకసారి ప్రాసెస్ అంతా. మటన్ పీసెస్ తీసుకుని మటన్ మొత్తం మసాలా పట్టించి మటన్ ఒక 6-7 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. అగో చూసారు కదా. నెక్స్ట్ మసాలా మనకు తెలిసిందే కదండి, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి మొత్తం అంతా వేసేసుకుని పెట్టుకుని ఆనియన్స్ బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఫ్రై అయిపోయిన తర్వాత ఆ ఉడకపెట్టుకున్న మటన్ మనం ఆనియన్స్లో వేసేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. అంటే మొత్తం మసాలాస్ మనకు తెలిసినవే కదా, అందుకే నేను అంత పర్టికులర్గా చెప్పలేదు. అదిగో మనం బాస్మతి రైస్కి కావాల్సిన వాటర్ వేసుకుని అందులో గరం మసాలా వేసుకుని బాస్మతి రైస్ ఒక 1/2 అవర్ నానబెట్టుకున్న రైస్ బాయిల్ చేసుకున్నాం. రైస్ 70% వరకు కుక్ చేయాలండి. అండ్ నెక్స్ట్ ఇందాక మటన్ కుక్కర్లో మటన్ తీసాను కదా, అది 10 విజిల్స్ అయిపోయిన తర్వాత అది స్టవ్ మీద పెట్టి కొంచెం దగ్గరికి చేసుకున్నాను. అండ్ రైస్ కుక్ అయింది. అది చూసి 70% అంటే మనకు కొంచెం గట్టిగా ఉండాలి, మరి మెత్తగా అయిపోద్ది అని చెప్పేసి. మళ్ళీ మనకి ఉడుకుతుంది కదండి పెట్టినప్పుడు. మొత్తం బాయిల్డ్ ఎగ్స్, ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి ప్రిపేర్ చేసుకుని దగ్గర పెట్టుకుని కొద్దిగా కర్రీ తీసుకుని గిన్నెలోకి బాస్మతి రైస్ వేసుకుని అందులో కొత్తిమీర, నెయ్యి అవన్నీ వేసుకుని ఆ పైన లేయర్స్గా వేసుకోవాలి మనం. మీకు ఆల్రెడీ చికెన్ బిర్యానీ అవన్నట్లో చూపించాను కదా, సేమ్ అలాగే గ్రేవీ వేసుకుని నెక్స్ట్ మటన్ పీసెస్, గ్రేవీ, రైస్, కొత్తిమీర వేసుకుని అలా లేయర్స్గా వేసుకుని పెట్టుకోవాలన్నమాట. సో మటన్ బిర్యానీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? అంటే యాక్చువల్గా ఎక్కువ చికెన్ బిర్యానీ చేస్తారు. మా ఇంట్లో ఎక్కువ మటన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి. మా వాళ్ళకి మటన్ ఇష్టం. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకేంటండి, ఏం చేస్తున్నారు ఈరోజు? మీ స్పెషల్స్ ఏంటి? అలా మూత పెట్టేసుకుని ఆవిరి బయట పోకుండా చక్కగా బరువు ఏమన్నా ఉంటే వాటర్ వేసుకుని చుట్టూ క్లాత్ చుట్టేసుకుని పెట్టుకోవాలి. మా లాస్యాకి మార్నింగ్ మటన్ బిర్యానీ అవ్వదు కదండి, సో తనకి పన్నీర్ బిర్యానీ చేసి పెట్టాను అనమాట. లంచ్ బాక్స్ 7 కల్లా అయిపోవాలి. అదిగోండి మటన్ బిర్యానీ అయిపోయింది. ఒక 1/2 అవర్ పట్టింది, అయిపోయింది. నేను ఇలా చేస్తూ ఓ టేస్టీ బిర్యానీ అంటూ మంచి ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. నాకు బిర్యానీ అంటే పిచ్చి ఇష్టం అండి. ఏం కర్రీ అన్నా అంతగా తిన్న, కానీ బిర్యానీ మాత్రం వండానంటే ఆ రోజు ఫుల్గా లాగించేస్తాను. మీరు కూడా లాగిస్తారు కదా, మీకు ఇష్టమే. బిర్యానీ ఇష్టం లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. నేను బిర్యానీ ఉందంటే దగ్గర పెట్టుకొని ఇంకా పైకి కిందకి చూడకుండా ఇంకా వెళ్ళిపోతుంటుంది అనమాట. కానీ నేను వండుకున్న బిర్యానీ నాకు చాలా ఇష్టం అండి. బయట బిర్యానీ అంటే ఏదో కొద్దిగా తింటాం తప్పించి ఇంట్లో శుభ్రంగా హ్యాపీగా నైటీ వేసుకుని ఫ్రీగా చక్కగా తింటాం. అవును కదండి. హాయిగా చక్కగా ఒక ఏసీ వేసుకొని ఒక టీవీ పెట్టుకొని శుభ్రంగా టీవీ ముందు కూర్చుని బిర్యానీ తింటుంటే సూపర్ ఉంటుంది. నాకు నేనే బిర్యానీ చేసుకుని నాకు నేనే పొగిడేసుకుంటాను అనమాట, సూపర్ ఉంది అని చెప్పేసి. అదిగోండి బిర్యానీ రెడీ అయిపోయింది. ఫస్ట్ వేడివేడిగా మా అబ్బాయికి పెడుతున్నాను అనమాట. వీడియో తీస్తుంటే తీకు అని చిరాకు పడుతున్నాడు. ఎలా ఉంది బిర్యానీ చెప్పు అంటే, ఏం బాగాలేదు, నీ మొహంలా ఉంది అంటున్నాడు. అవును నిజమే, నా మొహంలాగే ఉంది, నా మొహం అందంగా ఉంటుందిగా అన్నాను.